ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కథామయం దదాతి స్వపదాంతకు. అందరి చేతులు ఎత్తానండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మంత్రం చెప్పగలవా? చెప్ప. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే. మనం ఇప్పుడే కొత్తగా ఉన్నామని వస్తాయి. అదే తప్పు చెప్పా కదా. నీకు పూర్వజన్మ సంస్కారం ఏమైనా ఉందా అని చూడడానికి అడిగా. మనం కొత్తనే నేర్చుకుంటా ఉన్నామన్నా అన్ని వస్తాయి. అలా రేపు ఎవరెవరు ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ ఎవరెవరు తీసుకుంటున్నారు ఇక్కడ? ఎవరెవరు చేతులు ఎత్తండి సరిగా. అమ్మా ఇవి కూడా ఉంది దృష్టి. ఎవరు ఎక్కడ లేదు, నలుగురు ఇక్కడ ఉన్నారు. ఈయన పేరు ఎక్కడ ఉంది? ఈయన పేరు ఏం లేదు. నీ పేరు రాయించుకున్నావా? చేస్తే వినపట్టలేదా? ఎవరు రేపు ఇస్కాన్ డిసైపుల్ కోర్సులో ఎవరు పాల్గొని సర్టిఫికెట్ పొందడానికి తయారవుతున్నారన్న వీళ్ళు నలుగురు ఉన్నారు. ఇంకేం తెలియకుండా అందరితో పాటు గుంపులో పోయిందా చేతులు ఎత్తాడు. ఈయన తీసుకోవచ్చు, ఈయన కూడా కదా. ఎన్ని రోజుల నుంచి 16 మాలలు చేస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి ఇప్పటికి? 15 వస్తే ఈరోజు 15 రోజులు అవుతుంది. నేను మాట్లాడతాను. మీరు పనికిరారు కదా, మీరు వేరే దారిలో వేరు. ఇంకేంది ఇక్కడ? మిమ్మల్ని వదిలిపెట్టాం మేము. మీకు శిక్ష ఏదలుచుకోలేదు, ఎన్ని మాట్లాడతారని. మేము చెప్పేది వినేది లేదు. అలా మీ దారి మీద మా దారి మాది. మేము ప్రభుపాదుల దారిలో పోతూ ఉంటాం. మీ దారి అది మీరు చూసుకోండి. రేపు మానవ జీవితంలో గురువు అవసరమైంది. గురువుని ఎలా గుర్తుపట్టాలా? ఎందుకు గురువు కావాలా? ఎందుకు మీకు గురువు కావాలా? ఆడవాళ్ళకి ఎలా ఒక భర్త అనేవాడు ఉండాలో, ఏ రకంగా ఒక శూద్రుడికి యజమాని అనేవాడు ఉండాలో, ఏ రకంగా ఒక తీగకి ఒక ప్రాప్, ఒక సపోర్ట్ కదా. లేకపోతే నేల మీద ఒకటి తొక్కేస్తారు, దాని మీద పోయిన బీరకాయలు కాస్తాయి, గుమ్మడికాయలు కాస్తాయి, సొరకాయలు కాస్తాయి. తీగకు సపోర్ట్ ఉండాలి. ఇక్కడ సన్నజాజి పూలు తీగ ఉంది, సపోర్ట్ జరిగి బాగా వచ్చేసి పూలు పూస్తుంది, లేదా నేల మీద. కాబట్టి మానవ జీవితంలో మామూలుగా మీకు పూర్వజన్మ నుంచి గురువుని వెతకడము, భగవంతుని వెతకడం, ఇవన్నీ మామూలు మనుషులు ఎవరు చేయలేరు. ఎవరైతే ఎన్నో జన్మల నుంచి సాగు దెబ్బలు తింటూ, చేదు అనుభవాలు పొందుతూ, తర్వాత ఈ సంసారం ఉంటే విసుగెత్తి, ఏంది ఇక్కడ అంటే పొద్దున్న లేచి టాయిలెట్కి పో, అది వండుకొని తిను, పండుకో, మళ్ళీ పొద్దున్న లేచి తర్వాత అది కూడా చేయలేక టాయిలెట్ పోలేక మనం వండుకోలేక అని వస్తాయి రోజులు. ఇవన్నీ గుర్తున్న వాళ్ళు ముందరే జీవితాన్ని చక్కపరుచుకోవడం,
మంచంలో పడిన తర్వాత అప్పుడేం పరీక్షలు రాస్తారు, అప్పుడేం గుర్తుపెట్టుకుంటారు, అప్పుడేం నేర్చుకుంటారు? వీలు కాదు, అనా కదా. కాబట్టి అందరు రారు, కొద్దిమంది ఉన్నారు. నెల్లూరులో 10 లక్షల దాకా జనాభా ఉన్నారు. వాళ్ళలో కొద్దిమంది, కొంతమంది రకరకాల గొడవకు పోతారు. అక్కడ కూడా వాళ్ళు నేర్చుకోవాలని ఉద్దేశం కాదు, వాళ్ళకు ఉండేటువంటి బాధలు పోవాలని, వాళ్ళకుండే కోరికలు తీరాలని చెప్పి ఎందుకు పోతూ ఉంటుంది. ఇక్కడ దేవుణ్ణి తెలుసుకోవాలా ఆ ఉద్దేశంతో ఎవరు పోరు. ఎవరైతే జీవితంలో ఎలా బతకాలా, దేవుడు ఎవరు, దేవుడి నుంచి మనం ఏం పొందాలా, ఎన్ని విషయాలు. అంటే ఈరోజు మనం 8:15 దాకా గురువు యొక్క అవసరం. ఈ జీవితంలో మనకి ఎంత డబ్బులున్నా, మనకి ఎంత హోదాలున్నా, ఎంత పదవులున్నా, ఎంత బాగున్నా కూడా జీవితంలో మనకి భయం అనేది, ఈ శరీర కాలు ఇరుగుతుందేమో, కళ్ళు పోతాయేమో, తో మనకి పక్షవాతం కొట్టి జీవితం గడపాల్సి వస్తాం. అంటే అందరూ చూస్తూ ఉంటాం, జనాలు చూస్తే మనకు కూడా రావచ్చు అది. అంటే ఇవన్నీ చూస్తూ మామూలుగా అందరికీ రావు ఇట్లాంటి ఆలోచనలు. ఒళ్ళు పడిపోతూ ఉంటుంది, జనాలు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. నాకు కూడా రావచ్చు కదా అనే ఆలోచన మామూలుగా రాదు. ఏదో చూసావో వీడికి రోగం వచ్చింది అడ్డపడి, మనం మాత్రం మనకి రోగం రాదు అన్నట్లుగా మనం తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఎవరి జీవితంలో నాకు ఒక గురువు అనేవాడు కావాలా, ఎవడైతే ఎన్నో జన్మల నుంచి జీవితంలో తెలివి గలవాడై సమాధానం, నాకు ఆనందం కావాలని ఉంది కానీ దొరకటం లేదేంది, నాకు నిజమైనటువంటి ప్రేమ కావాలా కానీ అది కూడా దొరకదు, చనిపోతారు మనుషులు. మనం దాన్ని ఏమంటారు, సెపరేషన్, విరహ వేదన, ఇవన్నీ కూడా. అంటే ఎవరితో ఎంత ఎక్కువ సంబంధం పెట్టుకుంటే అంత ఏడవలసి వస్తుంది. అంటే ఇవన్నీ కూడా బాధ్యతలాగా చూసుకోవాలి, అటాచ్మెంట్లో పడకుండా. ఇవన్నీ కూడా తెలుసుకోవడము, ఆ స్థాయికి రావడం, వీటన్నిటికీ ఎవడో నేర్పించేవాడు కావాలి. ఏ రకంగా జీవితంలో మనం ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, డ్రైవర్ అవ్వాలన్నా మనం ఒక దర్జీ అంటే కుట్టు పనులు చేసుకోవాలి, మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, లేదా తెలుస్తుంది. అదే రకంగా అన్నిటికంటే గొప్ప విషయం ఈ దుఃఖాల నుంచి, ముసలితనం నుంచి, రోగాల నుంచి, చావు నుంచి ఎలా బయటపడాలా ఆ ప్రశ్న వచ్చిన వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అట్లాంటి పుస్తకాలు తెచ్చుకొని చదవడం, అంటే ఆ విషయాల గురించి మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అక్కడ సమాధానాలు దొరికినప్పుడు వాళ్ళు కూడా దాన్ని ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తారు. కాబట్టి గురువు అవసరం ఉన్నది ఒకటి, అది వెళ్తుంది. మనం ఈ సంసారంలో ఎవడు కూడా పూర్తి దుఃఖాలని ఎవడు తప్పించు, అందరూ పూర్తిగా దుఃఖం అనుభవించాల్సింది ప్రతి ఒక్కడు. ప్రభుపాద గొప్ప కృష్ణ భక్తుడు, ఆయనకి హార్ట్ అటాక్లు వచ్చాయా లేదా, ఆయన కిడ్నీలు ఫెయిల్ అయ్యా లేదా, ఆయనకి పక్షవాతం వచ్చిందా లేదా, అన్నీ వచ్చాయని మీకు తెలుసో తెలీదు. కానీ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి కాబట్టి ఇవన్నీ ఆయన పట్టించుకోకుండా, కాబట్టి జనాలకు ఆ విషయాలు తెలియదు, అంత ఎవడని చెప్పుకుంటూ ఉంటే తెలుస్తాయి. ప్రభుపాద ఎప్పుడు కూడా దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన ఈ రోగాలతో ఉన్నా కూడా బాధపడుతున్న వాళ్ళ కనపడకుండా ఆయన ఎప్పుడు ఆ భగవంతుడి కీర్తనల్లో లేదా భగవంతుడి కథ, కృష్ణ కీర్తన అవి చెబుతూ ఉండి ఆయన మొహంలో ఎంతో
శరీరం ఎలా ఉన్నా కూడా ఆయన ముఖంలో ఎంతో సంతోషం ప్రశాంతత కనబడుతుంటే వాళ్ళకి అర్థమైంది ఈ వ్యక్తికి భగవంతుడితో సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన అందరిలాగా ఏడవటల్లా, అందరిలాగా బాధపట్టాలా, అందరిలాగా జాలిపడే స్థితిలో తన రోగాల గురించి చెప్పుకోవటం ఆయన ఆల్రెడీ ఒప్పుకున్నాడు. శరీరం అన్న తర్వాత దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇక్కడ పుట్టామంటే మనకి ఇవన్నీ కూడా తప్పవు. ముసలితనం తప్పదు, రోగం తప్పదు. కానీ మీరు బయటపడాలంటే అవకాశం ఉంది. ఎలా బతికితే మేము తింటున్నావా లేదా భోజనం, మేము నిద్రపోతున్నావా లేదా, మేము కూడా డబ్బులు తీసుకుంటున్నావా లేదా, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ దేనికోసం బతుకుతున్నాం? గురువు ఉన్నవాడు దేనికోసం బతుకుతాడు, గురువు లేనివాడు కేవలం బతకడం కోసం. అదే తినకుండా బతకలేము, పండుకోకుండా ఉండలేము. కానీ వాడి బతికేం చేయాలో తెలియదు. పశువులాగా, పశువులు కూడా తింటూ ఉంటాయి, పండుకుంటూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. మనుషులు కూడా తినడం, పండుకోవడం వీటికి ఏర్పాటు చేసుకుంటారు. అందుకని అటువంటి మనుషులు ఏమన్నారు, వాళ్ళని డీలక్స్ వర్షన్ ఆఫ్ యానిమల్స్, లేదా పాలిష్డ్ యానిమల్స్. అంటే ఎవరికైతే గురువు లేడో అటువంటి వ్యక్తులంతా కూడా ఒక పశువులు నేల మీద తింటుంటే మనం ప్లేట్లో తింటాం, పశువులు నేల మీద పండుకుంటే మనం బెడ్ మీద పండుకుంటాం. కానీ జరుగుతున్నది తినడం, పండుకోవడం. అందుకని ఏమైనా డీలక్స్ ఎడిషన్. ఇప్పుడు దీనికి అట్టు ఉంది, కవర్ ఉంది కదా, తో అంటే కొద్దిగా గట్టిగా ఉంది. దీనికే ఇది లేకుండా పేపర్ ఉంటుంది, రెండిట్లో ఉండేది అదే. కానీ దీనికి బైండింగ్ ఉంది, దానికి బైండింగ్ లేదు. అందుకని దాన్ని ఏమంటారు, దాన్ని పేపర్ బ్యాక్ అంటారు, దీన్ని హార్డ్ కవర్ అంటారు. పేపర్ బ్యాక్, దానికి పేపర్ వేస్తుంది, తొందరగా చినిగిపోతుంది. హార్డ్ కవర్ రేట్లో కొద్దిగా తేడా ఉంటుంది, దీనికి ఎక్స్ట్రా కొద్దిగా ఉంటుంది. ఆ రకంగా పశువులకి మనుషులకి తేడా. మనమంతా కూడా పశువులు పేపర్ బ్యాక్ అయితే మనం హార్డ్ కవర్, లోపల ఉండే అదే స్టఫ్, తినడం, పండుకోవడం, అవి మనం అంతే తేడా. ఆ రకంగా అంటే అది పెద్ద జీవితం అనిపించుకోదు. మీరు పిహెచ్డి చేసినా, మీరు చార్టెడ్ అకౌంట్ చేసినా, మీరు ఎంబీఏ చేసినా బతుకులో తినడం, పండుకోవడం జరుగుతుంది. అంటే ఎవరు విషయాలు తెలుసుకుని, అంటే గురువు అన్నవాడే ఇటువంటి విషయాల గురించి మాట్లాడగలడు. అంటే నెక్స్ట్ ప్రశ్న, గురువు లేకుండా మనకి జీవితం గురించి పూర్తి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు పుట్టాము, చనిపోతే ఎక్కడికి పోతాం, ఎక్కడికి పోవాలా, ఎలా పోవాలా, ఎక్కడికి పోవాలా, ఎలా పోవాలా, మళ్ళీ రాకుండా ఉండాలంటే పునర్జన్మ ఉందా లేదా, మనం ఎవరు ఎన్ని ప్రశ్నలు మన చదువుల్లో ఎక్కడ ఉండవు. దీనికి అంటే జనాలు భగవద్గీత అంటే ఇదొక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం. భక్తులు ఎవరైతే ఎన్నో జన్మలు, అందుకే కృష్ణుడు అన్నాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మలు మెల్లగా ఎదుగుతూ 5వ క్లాసు, 6వ క్లాసు, 7వ క్లాసు, 10వ క్లాసు, డిగ్రీ, ఆఖరికి పిహెచ్డి అంటే అన్నీ తెలిసినటువంటి వాడు. కృష్ణ భక్తులు ఎవరైతే సరైనటువంటి గురువుని ఆశ్రయించి వాళ్ళు సాధన సరిగ్గా చేస్తూ ఉంటారు. గురువు సరిగ్గా ఉండాలా, సాధన కూడా సరిగ్గా చేయాలి. అదే డాక్టర్ గారు మంచి కాంపిటెంట్ డాక్టరే, డాక్టర్ గారికి మంచి అనుభవం ఉంది. డాక్టర్ గారు రోగాన్ని కనుక్కున్నాడు, దానికి నయం చేసే మందు కూడా ఉంది. కానీ పేషెంట్ ఆ మందులు తీసుకోకపోతే
ఇష్టం వచ్చినట్టు చేస్తే రోగం ముదిరితే అది రోగి తప్ప డాక్టర్ తప్ప? ఏమ్మా? రజిత ఆ? రజిత ఎవరి తప్పు? పేషెంట్ తప్పు. అంతే కదా. డాక్టర్కి తెలుసు, అయ్యా నీ రోగం ఇది, ఈ మెడిసిన్ ఖచ్చితంగా నువ్వు తగ్గుతుంది పోయా అంటాడు. నువ్వు ఆ మెడిసిన్ తీసుకోకుండా ఓ రోజు మర్చిపోయి అసలు దాన్ని పట్టించుకోకుండా, లేదా ఆయన ఆ మెడిసిన్తో పాటు నిన్ను బీడీలు తాగొద్దు అన్నాడు, సారా తాగొద్దు అన్నాడు, ఉప్పు తినొద్దు అన్నాడు, కానీ నువ్వు పట్టించుకొని మందు తింటూ ఇటు ఉప్పు తింటూ ఇటు బీడీ తాగుతావు. సార్ డాక్టర్ దగ్గర నాకు తగ్గలేదు సార్ అని అడుగుతాడు. నువ్వు రోజు 3 మాటలు వేసుకోమన్నా వేసుకున్నావా, 10 రోజులు వేసుకోమన్నా వేసుకున్నావా, దాంతోపాటు ఉప్పు తినొద్దన్నా, బీడీలు తాగొద్దన్నా? లేదు సార్, కొన్ని రోజులు మర్చిపోయినా వేసుకోవడం, ఒకరోజు ఒకసారి వేసుకున్నా, 3 సార్లు వేసుకోలేదు, ఒక రోజు బయటికి పోయినా మాత్రలు తీసుకోవడం మర్చిపోయినా తీసుకోలేదు. అంటే మన రోగాన్ని నయం చేసుకోవడానికి మనం సీరియస్గా లేవు అంతే కదా. దాని అర్థం నిజంగా వాడు రోగంతో బాధపడుతుంటే జాగ్రత్తగా ఊరు బయటికి పోతాడు, మాత్రలు దగ్గర పెట్టుకుపోతాడు, మాకు గుర్తు పెట్టుకుని టైంకి మాత్రలు తీసుకుంటాడు, ఉప్పు డాక్టర్ చెప్పిన పత్యం చేస్తాడు. బట్ పాయింట్ వచ్చి గురువు యోగ్యుడైనా శిష్యుడు గురువు చెప్పినట్టు చేయకపోతే వాడు బాగుపడే అవకాశం లేదు. అప్పుడప్పుడు శిష్యుడు ఆయనకి అంటే జీవితం అంటే విసుగు పుట్టింది, అతని ఈ కోరికలు, ఈ తీరే కోరికలు కాదు, వదిలే కోరికలు కాదు, ఈ శరీరానికి ఉండే కోరికలు అయ్యో భోగాలు అనుభవిస్తే తీరుతాయనుకుంటే అట్లే ఒకసారి 2 సార్లు ఆయన కోరికలు తావటం లేదు. ఒకటి వదిలిపెడదామంటే వదలటల్లా, పురుగులాగా తొలుస్తూ ఉంటాయి, మళ్ళీ గుర్తు చేసి అనుభవించు. ఎన్నేళ్ళ వయసుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, రోగాలు వచ్చినా వయసు అయిపోతున్నా ఈ కోరికలు అనేటువంటి పోయే అవకాశం లేదు. అవి పోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఏ విధంగా ఆ కోరికలను మనం సాధన చేస్తూ దేవుడి వైపుకి తిప్పుకోవాలి. అంటే ఏదో కోరికలు ఉంటాయి, దేవుడి సేవలో ఆనందం లేకపోతే సంసారంలో ఆనందం ఎత్తుక్కోవాలి, తప్పదు. దేవుడి సేవలో ఆనందం దొరకకపోతే ఇంకోటి ఏదో టీ కాఫీలు తాగి ఆ సినిమా చూసి అటు చేసి ఇటు చేసి మనిషి ఏదో ఒకటి ఎతుకుతూ ఉంటాడు కదా. మంచి అక్కడ భోజనం చేయాలా, దానిలో ఆనందం ఏదో ఒకటి ఎతుకుతూ ఉంటాడు మనిషి. ఎవరు కూడా ఏదో ఒకటి నాలుగు సుఖం కావాలా, చర్మ సుఖం కావాలా, మనకి ఒకటి మంచి పాటలు వినాలి, మీకు నచ్చిన సినిమా పాటలు వినాలి. మనిషి గమనం లేడు, కానీ ఇవన్నీ కూడా మనకి ఆనందాన్ని ఇయ్యలేవు. అంటే ఇక్కడ మీకు చదువుతున్నటువంటిది అనుభవం పొంది సంసారంతో విసిగి వేసారినటువంటి ఎరంగా ఒక బాటసారి నడిచి ఎండలో వానలో ఆయన ఒక నీడకు వచ్చేప్పటికి ప్రశాంతంగా ఉంటుంది కదా. అమ్మయ్య అలసిపోయాడు, ఆకలేస్తుంది, కొద్ది ఇబ్బంది కొద్ది ఎండ. ఎప్పుడైతే ఒక నీడలోకి వస్తాడో అదే రకంగా ఎప్పుడైతే వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తాడో అప్పుడు అతను ఇది పద్ధతి అసలు చేయాల్సింది. ఇంకా మనకి తప్పుడు అలవాట్లు లేవు, తప్పుడు కోరికలు లేవు, మనకి తప్పుడు ఆలోచనలు లేవు, ప్రశాంతంగా మనం ఖాళీగా లేవు. ఖాళీగా లేవు కదా. ఖాళీగా ఉంటే మళ్ళా పాత ఆలోచన. అంటే చెబుతున్నది మనం గంభీరమైనటువంటి శిష్యుడు కానట్లయితే మనకి చక్కటి గురువు దొరికినా కూడా మన బతుకు మనం పాటు చేసుకుంటాం. గురువు తప్పుదు కాదు కదా. అప్పుడు మనం సీరియస్, అదే ఈ ముసలితనం, ఈ సాగు, దీని నుంచి బయటపడాలా. కానీ వాడెవడో దొరికి దేవుడిని నిరాకారుడిని, లేదా ఈ జగత్తంతా దేవుడే అని
ఎనిమిది తంటాలు పడుతూ ఉంటారు ధ్యానం చేయడానికి, అది చేయడానికి. నిరాకారుడు కదా. క్లేశోధిక తరస్తేషాం, ఎవడైతే సరిగ్గా తెలుసుకోడో, భగవంతుని సరిగ్గా తెలుసుకుంటే కానీ మీరు నిజంగా ఈ సమస్య నుంచి బయటపడలేదు. కాబట్టి శిష్యుడు గురువు చెప్పినట్టు చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ పనికిమాలిన గురువు దొరుకుతాడు ఆయన. అప్పుడేం చేస్తాడు? వాడు చెప్పినట్టు చేస్తున్నారు శ్రద్ధగా, కానీ మనకేమి ఆనందం కలగటల్లా, మనకి ఆ భగవంతుడి ప్రేమ కలగటల్లా, మనం మాయ నుంచి బయటపడలేకపోతున్నాం. చేస్తున్నాం కానీ బయటపడలేకపోతున్నాం. అంటే మనం చేసే పద్ధతి డిఫెక్టివ్, అంటే పని చేయట్లా. మీ గుండె రోగం బ్యాక్టీరియా రోగం అయితే యాంటీబయాటిక్ తీసుకోవాలి. మీరు బ్యాక్టీరియా రోగం అయితే మీరు కేవలం జ్వరానికి మాత్రలు తీసుకుంటే, జ్వరానికి మాత్రలు తింటే రోగం ఎట తగ్గుతుంది? లోపల పురుగులు ఉన్నాయి, ఆ పురుగులు తెస్తే రోగం పోతుంది. పురుగులు ఉన్నాయి దానివల్ల జ్వరం వస్తుంది, పురుగులు ఉన్నాయి దానివల్ల రోగం. దానికి కావచ్చు మందు అనకుండా ఏ రోజుకి ఆ రోజు జ్వరంగా ఉందని చెప్పి మాత్రలు మింగుతుంటే రోగం ముదిరిపోతుంది. ఎందుకంటే లోపల పెరిగిపోతుంది, పురుగుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రాలిఫికేషన్, మల్టిప్లికేషన్, అంతే కదా. అది తప్పకపోతే వాడి సంఖ్య పెరుగుతుంది. మీరు దోమల బ్యాట్ ఎందుకు వాడతారు? వదిలిపెట్టారంటే రూమ్ అంతా దోమలు తయారవుతాయి, సాలి పురుగులు తయారవుతాయి. ఎత్తి పారేస్తుంటే కంట్రోల్ కదా. అట్ పాయింట్ వచ్చి అప్పుడప్పుడు శిష్యుడు ఆయన ఈ సంసారం బయటపడాలని కోరిక, కానీ వాళ్ళకి సరైనటువంటి గురువులు దొరకరు. ఎప్పుడు కూడా ఈ సంసారంలో నకలి, డూప్లికేట్ ఎక్కడైనా ఉంటూ ఉంటుంది. ఏ రంగమైనా సరే నకలి, డూప్లికేట్. ఇప్పుడు గురువుల్లో నకలి, డూప్లికేట్ అంటే గురువు నిజమైన గురువు అయితే ఆయన ఎంతో క్రమశిక్షణతో బతుకుతాడు, ఎంతో ఆయన పట్టుదలతో ఉంటాడు, ఆయనకి ఎంతో జ్ఞానం ఉంటుంది అని ప్రాక్టీస్ చేయాలి. తో నకలి గురువు, డూప్లికేట్ గురువు అంటే పైకి కాషాయ గుడ్లు వేసుకుని అది ఇది మాట్లాడుతూ మీకు తెలీదు, ఎందుకంటే మీరు ఎతుకుతున్నారు, నాకు తెలీదు, కానీ నేను మిమ్మల్ని మోసం చేయాలా మాట్లాడితే మీరు అమాయకులు. కాబట్టి నిజంగా దేవుణ్ణి వెతికేవాడు అమాయకుడే ఉన్నాడు. నిజంగా దేవుణ్ణి వెతికేవాడు, ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానీ దేవుణ్ణి వెతుకుతున్నారంటే మీకు ఖచ్చితంగా సమాధానాలు దొరికేదాకా. మా అందరి జీవితాల్లో చూసాం. మేము కూడా జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి అదే ఆ గాంధీ గారి పుస్తకాలు చదివి, అదే వివేకానంద పుస్తకాలు చదివి, రమణ మహర్షి పుస్తకాలు చదివి, అది ఇది అన్ని చదువుతాం. కానీ ఆ పుస్తకాలు చదువుతుంటే దానిలో ఖచ్చితంగా తెలియటంలా ఏందో వేగ్గా దేశానికి సేవ చేయమంటాడు, దరిద్రులకు సేవ చేయమంటాడు, దేవుడిని ఎదుగుతాడు, దేశం అంటాడు, దరిద్రుడు అంటాడు. ఈయనేం చెప్పాలని చూస్తున్నాడు? నువ్వే దేవుడు అంటాడు, ఇంక దేవుడిని ఎతికేది అది. నువ్వే దేవుడైతే ఇంక దేవుడిని ఎతికేది ఏంది అనా కదా. నువ్వే దేవుడైతే ఈ దరిద్రం శరీరంలోకి ఎందుకు వచ్చారు? ఇవన్నీ సమాధానాలు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు. నువ్వు దేవుడే, నేను దేవుడే. దానికి బుద్ధి ఉందా లేదా వాడికి? నేను దేవుడైతే అజ్ఞానంలో ఎందుకున్నా, నేను దేవుడైతే ఎందుకు బాధలు పడుతున్నా? కానీ మీరు అమాయకులు, నేను కూడా దేవుడు అంట, కాబట్టి ఎట్లా నేను దేవుడు అవ్వాలా? నువ్వు దేవుడైతే అసలు మాయలో ఎందుకు పడతావు? కాబట్టి ఈ విషయాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ పాయింట్ వచ్చి గురువుని ఎలా గుర్తుపట్టాలా, దానికి మనకు కొంత భగవద్గీత జ్ఞానం ఉండాలి. మనం ఏది తెలుసుకోవాలన్నా కూడా మనకి భగవద్గీత కదా. దేవుడు ఎవరు తెలుసుకోవాలి, భగవద్గీత. గురువు ఎవరు తెలుసుకోవాలి, భగవద్గీత. మన సాధన పద్ధతి
మనకి ఆనందం ఎలా కలుగుతుంది? భగవద్గీత మనం చేస్తున్న పద్ధతి సరైందా కాదా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భగవద్గీతలో అని చెప్పిందట. భగవద్గీతలో ఏం చెప్పింది అంటే ఒకటి కంప్లీట్ మంత్రం ఉంది. అదే మంత్రాలు రకరకాలు ఉంటాయి. మంత్రాలు చిన్న మంత్రం, పెద్ద మంత్రం, మహామంత్రం అంటే పూర్తి మంత్రం. ఏది నువ్వు జపించినట్లయితే నీకు ఇంక ఏ సమస్యలు ఉండవు. మీరు ఈ మహామంత్రాన్ని గట్టిగా నమ్ముకుంటే తినడానికి ఉండడానికి సమస్య లేదు. ఉద్యోగం లేకపోయినా అంతా తింటున్నాం కదా. మీరు గట్టిగా ఈ మంత్రాన్ని నమ్ముకుంటే, అంటే భగవంతుని నమ్ముకుంటే ఏది లోటు ఉండకూడదు. మన మేడల మీద అడగటంలే, సింపుల్. భక్తుడు ఏదో ఉండడానికి తినడానికి ఉంటాను. గట్టిగా కృష్ణుని నమ్ముకుంటే దానికి ఏర్పాటు వచ్చేస్తుంది. అడవిలో కూర్చున్నా కూడా, ఎక్కడున్నా కూడా ఏదో భగవంతుని పట్టుకున్నాను, తెలిసిపోయింది కృష్ణుడు దేవుడు. తర్వాత నేను కృష్ణుడు చెప్పినట్టుగా పవిత్రంగా బతకాలా, కృష్ణుడు చెప్పిన నియమాలు పాటించాలా. హరే కృష్ణ హరే కృష్ణ బీడీ తాగుతావు, ఒప్పుకోరు. అది భగవంతుడు చెబుతున్నాడు, నువ్వు బతకడానికి కొద్దిగా ప్రసాదం తిను, మిగతా టైంలో నా చింతన చేయి. నీకు టీ కాఫీలు అవసరం లేదు, బీడీలు అవసరం లేదు, సినిమాలు అవసరం లేదు, నీకు ఇన్ని క్లబ్బులు అవసరం లేదు. అవసరం లేదు. నీకు కావాల్సిన బతకడానికి అంత తిండి కావాలా, ఆల్రెడీ అయిపోయింది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. నేను చెప్పాను కదా మీకు, ఇక్కడ వస్తే తినడానికి ఉండే ఏర్పాటు చేసి భక్తి చేసుకోవాలి. ఏదో ఆ ప్రాపర్టీ పట్టుకుని ఏళ్ళాడండి అంటే మనకి ఇంకా మన కర్మలు ఇంకా పండలేదు. ఏళ్ళాడుతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతాం, ఏళ్ళాడుతాం. ఎప్పుడు ఇది తగ్గుతుంది, ఏమవుతుంది దేవుడు అని కనీసం కొద్దిగా దారిలోకి వచ్చాం. కాబట్టి ఇక్కడ చెప్పుకునే పాయింట్, గురువుని ఎలా గుర్తుపట్టాలా, మనం చేసే సాధన పద్ధతి సరైందని ఎలా చెప్పాలా. కృష్ణుడు మనం ఎవరినైతే దేవుడి గురించి ఏ అభిప్రాయాన్ని అయితే పెట్టుకున్నామో అది కరెక్ట్ అని ఎలా చెప్పగలం? ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, మాకు శివకేశవులు ఒకటే సార్ అన్నాడు. ఇంకోటి ఎవడో నాకు శివుడు దేవుడు సార్ అంటున్నాడు. ఇంకోటి దేవుడు నిరాకారుడు సార్ అంటాడు. ఇంకోటి ఎవడు దేవుడు అంతా ఉన్నాడే, ఎందుకు మందిరాలు ఎత్తుక్కుంటున్నాను. రకరకాల మనుషులు. వాడు అంటాడు దేవుడు శక్తి స్వరూపం, అమ్మవారి దేవుడు అంటాడు. దేవుడు ఆయన పురుషుడు కాదు, భగవంతు మోత్ ఏది ఆయన గరికపాటి నరసింహారావు గారు ఆయన అంటాడు, ఆయన మాది నమో శ్రీమాత్రవే నమః, శ్రీ మాత్రవే నమః ఆయన మంత్రం. అది ఏదో ఆయన తల్లి చేసిన సేవలు ఆయన బాగా గుర్తుంటే, తల్లి అంటే అభిమానం. కాబట్టి ఆ స్త్రీమూర్తి ఈ సృష్టికి కారణం. అటెంది బింగ్ ఎటు పోతూ ఉంటారు. వీడేం చదువుతున్నాడని ఆలోచించాల్సి వస్తుంది అక్కడ. అంటే ఇది అంత సులభమైన టాపిక్ ఏం కాదు. కానీ సరైనటువంటి గురువు దొరికితే ఈ మబ్బులన్నీ తొలగించి, మనకి ఈ మబ్బులన్నీ తొలగించి దగ్గ మెరుస్తున్నటువంటి ఆ సూర్యుడిని తెలిసిపోతుంది. మనకి సూర్యుడు ఉంటే మనం సూర్యుడిని చూడగలం, సూర్యుడు ఉంటే మనల్ని చూసుకోగలం. ఇప్పుడు మిమ్మల్ని చీకట్లో నిలబెడతా, మీరు మిమ్మల్ని చూసుకోలేరు అంతే కదా. మిమ్మల్ని బాగా చీకట్లో నిలబెడితే మీకు చెయ్యిందని తెలుస్తుంది కానీ కనబడుతుంది అంతే కదా. చీకట్లో ఉంటే మీరు ఇతరులని చూడలేరు, మీ పరిసరాలని చూడలేరు, ఇతరులని చూడలేరు. అటు శబ్దం అయితే అది కుక్క పోయిందో మనిషి పోయిందో మనకి ఎడ తెలుస్తుంది చీకట్లో, దొంగ వస్తున్నాడు. కాబట్టి నిజంగా మనకి భగవంతుడు తెలిస్తే మనకి క్లియర్గా మనం ఎవరో తెలిసిపోతుంది, దేవుడు ఎవరో మనకి తెలిసింది. ఆ తర్వాత ఈ సంసారంలో ఎలా బతకాల, ఈ సంసారంలో ఎలా బతకాల. భక్తులు అంటే వాళ్ళని పిచ్చాళ్ళలాగా ఏం బతకరు కదా. వాడు దేవుడి పిచ్చిలో పడిపోయాడు,
వాళ్ళకి సంసారంలో ఎలా బతకాలో తెలుసు. ఇక్కడ ఉండే బాధ్యతలు చూస్తాం, మనస్సుని దేవుడి మీద ఎలా పెట్టుకోవాలా అని పనులు వాళ్ళు చేస్తారంటారు, వాళ్ళకు ఉండే బాధ్యతలు. కానీ వాళ్ళ మనస్సు సంసారంలో లేదు, వాళ్ళ మనస్సు కృష్ణుడి మీద పడి ఉంటుంది. నేను మీకు టూకీగా ఇంకొక 2 నిమిషాలు ఉంది, విషయాలన్నీ ఇట్లా లోతుగా పోతూ ఉండొచ్చు. ఎవరైనా గురువుని ఎలా గుర్తుపట్టాలా? ఎవడైతే కృష్ణుడు దేవుడు అంటాడో, ప్రారంభానికి కృష్ణుడు దేవుడు అని ఎవరన్నా అన్నాడంటే, కృష్ణుడే దేవుడు అని ఎవరన్నా అంటాడు. భగవద్గీతలో ఉంది అట్లా. గురువు అట్లాగే చదువుతున్నాడు, ఈయన కరెక్ట్గానే చదువుతున్నాడు. భగవద్గీతలో కృష్ణుడు దేవుడు అని చెప్పబడింది, ఈయన కూడా కృష్ణుడే దేవుడు అంటున్నాడు. అంటే కరెక్ట్. తర్వాత ఈయన ఒట్టి మాటలు మాట్లాడుతున్నాడా? నిజంగా ఈయనకి దేవుడితో సంబంధం ఎలా పెట్టుకోవాలో తెలుసో తెలీదా? అంతే కదా. నేను దేవుడి గురించి మాట్లాడచ్చు, కానీ నా కోరికలు బుద్ధులు వేరువేరుగా ఉన్నాయి. వీడు మన కృష్ణుడు అంత చదువుతున్నాడు, వాడు పోయి చేసే పని ఏంది? అక్కడ డౌట్ వస్తుంది మీకు. కృష్ణుడు దేవుడు అని చెప్పినా కూడా నాకు ఇంకా అది కావాలి ఇది కావాలి అటు తిరుగుతుంటే, వీడు కూడా మళ్ళాగే బయట ప్రపంచంలో ఎత్తుక్కుంటున్నాడు. ఈయన కృష్ణుడు దొరికితే ఈయన ఎందుకు ఎత్తుక్కుంటున్నాడు? కాబట్టి కృష్ణుడు దేవుడు అని చెప్పిన వాడు ఒక లెవెల్లో గురువు. తర్వాత అతని జీవితాన్ని చూస్తూ ఉంటే, ఈయన జీవితాన్ని చూస్తూ ఉంటే ఈయన కృష్ణ భక్తుడు, ఈయన ప్రతిదీ కూడా కృష్ణుడు పిచ్చిలో చేస్తున్నాడు. రెండోది, ఈయనతో కూర్చుని మనకు కూడా పిచ్చి ఎక్కుతుంది. థర్డ్ స్టేజ్ వీడితో తిరుగుతాడు, మనం కూడా ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఈయన వెనకాల పడి తిరగాల్సి వచ్చేట్టుంది. అనుభవం కలుగుతుంది, మనకి నమ్మకం పెరుగుతుంది. కాబట్టి గురువు ఎవరు అంటే, ఎవరి జీవితం అయితే ఏది చేసినా, అది ఏది మాట్లాడినా, వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ, వాళ్ళకి కృష్ణుడితో సంబంధం లేనటువంటి తప్పుడు అలవాట్లు వాళ్ళకే ఉండవు. వాళ్ళు టైం పాటు చేసుకోరు. నేను భగవత్ ప్రేమలో అంత అనుభవం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా బతుకుతూ ఉంటారు జీవితం అంతా. దేవుడి సేవలు లేదా దేవుడి చింతన, ఈ రకంగా జీవితం అంతా 24 గంటలు. వాళ్ళకి ఎప్పుడు కూడా విసుగు అనేది ఉండదు, విరామం అనేది. ఈ రకంగా గురువు ఎవరు అంటే, మన కృష్ణుని పరిచయం చేసేటువంటి వాడు. ఎవడైతే మన కృష్ణుడి మీద నమ్మకాన్ని కలిగిస్తాడో, ఎవడి జీవితాన్ని చూస్తూ ఉంటే నేను కూడా కృష్ణ భక్తి చేసుకోవాలి, కృష్ణుడి మీద నమ్మకాన్ని కలిగించేవాడు గురువు. మనకు కూడా కృష్ణ భక్తి చేసుకోవాలి అనేటువంటి కోరిక కలిగించేటువంటి వాడు గురువు. వాళ్ళ జీవితం చూస్తుంటే ఓహో మనం ఈ రకంగా బతకచ్చు, ఇవన్నీ అవసరం లేదు మనకి. టీ కాఫీలు, సినిమాలు, టీవీలు ఇవన్నీ అవసరం లేదు మనకి. ఎందుకంటే భగవద్భక్తిలో దీనికంటే 100 రెట్లు. ఆఖరిలో మీరు మామిడాకు నవిలితే మామిడి వాసన వస్తుందా లేదా? మామిడాకు నవ్వి మామిడి వాసన వస్తుంది. తర్వాత పచ్చి మామిడికాయ తిన్నా కూడా అది ఉడుకుది మామిడికాయ పొలగా తినాలా తినకూడదు అనుకుంటూ మెల్లమెల్ల ఉప్పు రాసుకుని లేదా కారం పూసుకుని. కానీ మామిడి రసం మామిడి చెట్టు యొక్క అసలైనటువంటి ఫలితం కదా. అదే రకంగా కృష్ణ భక్తి అంటే వ్యక్తి పూర్తిగా సాటిస్ఫైడ్గా, ఆయనకేం కంప్లైంట్లు ఉండవు, ఎవరిని నిందించడు, ఆయనకేం కంప్లైంట్లు లేవు, ఆయనకేం కోరికలు లేవు. బస్ ఎప్పుడు అందుకైనా నజనం నసుందరీం కవితం వా జగదీశ కామయ్యే నాకు చావు పుట్టుకు నుంచి బయటపడాలని కూడా కృష్ణ భక్తులు కోరు. ఎందుకంటే వాళ్ళంత ఆనందంలో ఉన్నారు, వాళ్ళు అంత తృప్తిగా ఉన్నారు. దేవుడు కావాలంటే ఇక్కడికే వస్తూ ఉంటాం, కానీ మాకు భక్తి మాత్రం జీవితంలో అది పోకుండా ఉండాలి. మళ్ళీ జన్మలకు భయపడేది ఏం లేదు, కానీ భక్తి మాత్రం ఉండాలి. కాబట్టి జీవితంలో గురువు అంటే ఎవడైతే చక్కగా కృష్ణుడి గురించి సరైనటువంటి జ్ఞానం ఉందో, ఎవడైతే కృష్ణుడి యొక్క నియమాలన్నీ పాటిస్తున్నాడో, ఎవరైతే ఆ కృష్ణ ప్రేమలో మస్తుగా ఉన్నాడో, ఆయన జీవితం రోజు తర్వాత సంవత్సరాలు నెలలు గడుస్తున్నాయి ప్రశాంతంగా ఆ కృష్ణ. ఎందుకంటే అది మన ఆది సంబంధం, ఒరిజినల్.
కృష్ణుడికి మీకు సంబంధం క్లిక్ అయిందంటే బస్ మీ జీవితంలో మీరు ఇది నేను ఎన్ని జన్మలైనా చేయగలను నేను. ఎందుకంటే అది మన ఆనందాన్ని ఇచ్చేటువంటి శాశ్వతమైనటువంటి మన అసలైనటువంటి సంబంధం. మిగతా సంబంధాలన్నీ కట్ పోతామంటే వాడు పోయాడు, వీడు పోయాడు, తాతగారు పోయారు, నాన్నగారు పోయారు, మనం కూడా పోవాలి. కాబట్టి ఆత్మకి కృష్ణుడికి ఉండే సంబంధం అది శాశ్వతమైనటువంటిది. అది శుద్ధమైనటువంటి ఆనందాన్ని మన ఆది శంకరాచార్యులు వారి దానిలో పాడాం కదా ఆఖరి శ్లోకంలో, కేవలం నామాష్టకంలో తృణీకృత్వ అనండి, తృణీకృత్వ జగత్ సర్వం. ఒక కృష్ణ భక్తుడికి ఈ ప్రపంచం గడ్డిపోచలాగా, అంటే వేస్ట్, ఇది పనికిరానటువంటి ప్రదేశం. మనం కృష్ణ భక్తులైతే మనకి డబ్బు మీద, ఈ అందాల మీద, పదవుల మీద ఆల్ గాన్. తృణీకృత్వ జగత్ సర్వం, ఈ జగత్ అంతా గడ్డిపోచకంటే కూడా ఎందుకు పనికిరాదు అనేటువంటి ఆది శంకరాచార్యులు చెప్పాడు, నేను చెప్పడం కాదు. తృణీకృత్వ జగత్ సర్వం రాజతో సకలే పరే. ఇంతకంటే గొప్ప మార్గం ఇంకోటి లేదు. భగవన్నామాన్ని అనడం కంటే, కృష్ణ మంత్రాన్ని అనడం కంటే గొప్ప మార్గం ఏది తెలిసిపోయింది వాళ్ళకి. తృణీకృత్వ జగత్సరం రాజతే సకలోపరే, అన్నిటికంటే కూడా ఇది రాజమార్గం కృష్ణ భక్తి. ఆ తర్వాత చిదానందమయం శుద్ధం. అంటే చిదానందమయం శుద్ధం, శుద్ధమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం భగవద్భక్తి. ఈ భగవన్నామ సంకీర్తన. రాజతో సకలే పరే తృణీకృత్వ జగత్సర్వం రాజతో సకలే పరే చిదానందమయం శుద్ధం హరేర్నామైవ కేవలం అందరండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ రంగం ఒక టాపిక్ చెప్పాము. రేపు ప్రభుపాదుల వారి గురించి, ఇస్కాన్ గురించి, భక్తుల మధ్య ఎట్లా సంబంధాలు ఉండాలి ఇవన్నీ కూడా రేపు 3 సెషన్లు ఉంటాయి. ఆ తర్వాత దాని మీద ప్రశ్నలు ఉంటాయి. 10 ప్రశ్నలు ఇచ్చి ఏవైనా ఒక 6 ప్రశ్నలకి జవాబులు రాయని గంట టైం ఇస్తారు మీకు. ఒక్కొక్క ప్రశ్నకి 10 నిమిషాలు ఎస్సే టైప్, 10 లైన్లో 20 లైన్లో ఎంతో, అది మీ తెలివితేటలు బట్టి. హరే కృష్ణ. పొద్దున్న 7 కల్లా 6 గంటలకు